యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. అందరికీ నమస్కారం. ప్రస్తుత భాగంలో శ్రీమద్ రామాయణం బాలకాండలో చెప్పబడిన గంగావతరణ విశేషాలు వింటారు. ఆకాశంబున నుండి శంభుని శిరం వందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి ఎస్తోకాంబుది పయోధి నుండి పవనాంధోలోకముంచేరే గంగా అన్నారు. గంగను దివి నుండి భూమికి దింపే ప్రయత్నంలో భాగంగా సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి కఠిన తపమాచరించాడు భగీరథుడు. గంగా హిమవంతుని పెద్ద కూతురు. బ్రహ్మ భగీరథుని తపమునకు మెచ్చి గంగను శంకరుడు ఒక్కడే ధరించగల సమర్థుడని, గంగా ప్రవాహ వేగమునకు తట్టుకొనుట శివునకు తప్ప వేరెవ్వరికీ సాధ్యము కాదని, ఆ కారణంగా పరమేశ్వరుని ఆశ్రయించమని సూచించాడు. బ్రహ్మ ఆదేశంపై భగీరథుడు ఊర్ధ్వబాహువై కాలి బొట్నవ్రేలిపై నిలబడి 1 సంవత్సర కాలం శివుని గురించి ఘోర తపము అనురించాడు. కరుణాసముద్రుడైన శివుడు అతడి తపమునకు సంతసించి ఉమతో గూడి ప్రత్యక్షమయ్యాడు. గంగను తన శిరమున ధరించదనని అభయం ఇచ్చాడు. తతో హైమవతీ జ్యేష్ఠ సర్వలోక నమస్కృత తదా సాతి మహద్రూపం కృత్వా వేగం చ దుస్సహం ఆకాశాదపతత్రామ శివే శివశిరస్యుత. శివుని అనుజ్ఞ మేరకు గంగానది పరవళ్లు త్రొక్కింది. మహారూపంతో దుస్సహమైన వేగంతో ఆకాశం నుండి శివుని శిరస్సుపైకి దూకింది. నన్నెవ్వరూ ధరించలేరు అన్న అతిశయంతో ఉన్న గంగ శివుణ్ణి కూడా వెంట పెట్టుకుని పాతాళానికి చేరుకోగలను, ధరింపశక్యము గాని నన్నెవరాపగలరు అనుకుంటూ వాయువేగంతో కదిలింది కదిలింది గంగా కదిలి ఉప్పొంగింది గంగా పరమరాజసభావ పరిచుంబిత నితాంగ కదిలింది కదిలింది గంగా ఆకాశమే అదరగా ఐరావతం బెదరగా నందనవనం ప్రిదులగా బృందారకులు చెదరగా సాగింది సాగింది గంగా సాగి చెలరేగినది గంగా. గంగాదేవి ఆలోచనలు గ్రహించిన శంకరుడు నవ్వుకున్నాడు. ముక్కంటి ఆమె అతిశయాన్ని అణిచివేయ సంకల్పించాడు. క్రిందకు పరుగులు పెడుతున్న గంగ శివుని పవిత్రమైన శిరసు పైన పడింది. శివుని శిరము చూడగా అది జటామండలములతో అందలి గుహలతో పరివేష్టితమై ఉంది. అందుండి బయటపడేందుకు గంగ సుడులు తిరిగింది. దారి కానక ఎంత ప్రయత్నించినా భూమి కనపడక శివుని జటాజూటంలో చిక్కుకొని అశక్తురాలై భూమిని చేరలేకపోయింది. గంగ ఉనికిని కనుక్కోవడం భగీరథునికి కూడా సాధ్యం కాలేదు. అలా పెక్కు సంవత్సరాలు గడిచిపోయాయి. గంగ శివుని జటలందు చిక్కుకుని సుడులు తిరుగుతూనే ఉంది. భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక పరమశివుని గూర్చి తిరిగి తపమాచరించాడు. భక్తవశంకరుడైన శివుడు దయదలిచి గంగను హిమోత్పర్వతమునందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడిచాడు. బిందు సరోవరంలో విడవబడ్డ గంగ 7 పాయలుగా ఏర్పడింది. పవిత్రమైన గంగలోని 3 పాయలు హ్లాదిని, పావని, నళిని అను పేర్లతో తూర్పు దిశగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 పాయలు పశ్చిమ దిశగా ప్రవహించాయి. ఇక గంగా ప్రవాహంలో 7వది భగీరథుని అనుసరించింది. శివుని శిరంపై నుండి కిందకు దూకిన గంగ భగీరథుడు దివ్యరథంపై ముందు వెళ్తుండగా వెనుక గంగ యొక్క 7వ పాయ మహాధ్వనితో వేగంతో ప్రవహించసాగింది. గంగతో పాటుగా ఆ ప్రవాహంలో వచ్చిన మత్స్యములు, తాబేళ్లు, మొసళ్ళు మొదలగు వాటితో భూమి శోభించింది. ఆ దృశ్యం చూచేవారికి కన్నుల పండుగగా తోచింది. దేవతలందరూ ఆకాశాన నిలిచి ఆ దృశ్యాన్ని కన్నులు తిప్పుకోకుండా తిలకించారు. శివుని శిరముపై నుండి పడుటి చేత గంగ అతి పవిత్రమైందని భావించి దేవతలు, మానవులు ఆ జలాన్ని తమ శిరములపై జల్లుకున్నారు. గంగలో స్నానమాచరించి పవిత్రులయ్యారు. ఆ విధంగా పరవళ్లు త్రొక్కుతూ ప్రవహించి పరుగులు పెడుతున్న గంగ ఒకచోట జహ్ను మహర్షి క్రతువును ఆచరిస్తుండగా అక్కడి యజ్ఞవాటికను ముంచివేసింది. అంతే, క్రుద్ధుడైన ఆ మహర్షి గంగా జలాన్నంతటినీ ఔపాసన పుచ్చుకున్నాడు. అత్యద్భుతంగా త్రాగివేశాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లయింది. దేవతలు, మానవులు, ఋషులు అందరూ జహ్ను మహర్షిని పూజించారు, వేడుకున్నారు.
గంగానదిని ఆ మహర్షి కుమార్తెగా చేశారు. ఆ మహర్షి సంతోషించి గంగను తన కర్ణము నుండి విడిచిపెట్టాడు. అప్పటి నుండి జహ్నుసుత అయిన గంగ జాహ్నవిగా వెనుతికెక్కింది. గంగ మరల భగీరథుని అనుసరించి సముద్రాన్ని చేరింది. భగీరథుని కార్యసిద్ధికై రసాతలమును కూడా ప్రవేశించింది. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొనిదెచ్చి రసాతలమున పడి ఉన్న తన తాత ముత్తాతల భస్మరాశులపై ప్రవహింపజేసి సగరపుత్రులకు పుణ్యలోక ప్రాప్తిని కలుగజేశాడు. ఆ విధంగా భగీరథుడు దివిని ఉన్న పుణ్యగంగను భువికి తీసుకుని వచ్చి తరించాడు, అందరినీ తరింపజేశాడు. శ్రీ సీతారామాభ్యాం నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి